ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళే ఇక్కడ రక్తదాన శిబిరం, అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున రక్తం ఇచ్చేదానికి అందరూ యువత అంతా ముందుకు వచ్చింది. అంటే డాక్టర్ రాధాకృష్ణ గారు బియానీ హోమ్ మోగా చెవుడు పిల్లలకి 15 మందికి హీరింగ్ ఎయిడ్స్ ఫ్రీగా ఇచ్చినారు. వాళ్ళకి ఒక ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి బ్లాంకెట్స్ కూడా పంపించాము, బుక్స్ పంపించాము. డాక్టర్ రాధాకృష్ణ కూడా అనుకోకుండా ఆయన వచ్చిన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ మొత్తం కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రక్తదాన శిబిరం, భోజన కార్యక్రమాలు అన్నీ వాళ్ళంతటా వాళ్ళు అభిమానులు చేయటం, ఇంత పెద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల ప్రజా జీవితంలోనే ఉన్నారు. వెళ్ళిపోవడానికి అతీతంగా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఓడిపోతే పోరాటం, గెలిస్తే ప్రజలకి సహాయం చేయాలనే ఆరాటం. నాకు ఏదైనా ఒకటే, ఎప్పుడైనా కంప్లీట్ ఫుల్ డే నైట్ ఇంటికి పోయి పడుకుంటే ఈరోజు ఏం చేసాం, ఈరోజు మనం సొసైటీలో ఏమి మేలు చేయగలిగాం, ఎవరి కోసం మనం పోరాటం చేయాల్సి వచ్చింది అనేది ఒక్కటే లైఫ్ అంతా. ఏ రోజుకి ఆ రోజు విశ్లేషణ. అదేమి నేను చెప్తున్నాను కదా, ఓడిపోయినామని అలిసిపోవడం, ఇంట్లో కూర్చోవడం, డిసప్పాయింట్ కావడం ఎప్పుడు ఉండదు. నేను ఎప్పుడు పడినా 5,000, 7,000, 10,000 ఇంత గాలిలో కూడా. కానీ ప్రజలు అండగా నిలబడ్డాడు జిల్లా కోసం, రాష్ట్ర ప్రజల కోసం. అదేమి 40 yearsగా కంటిన్యూస్ పోరాటం. అయితే ప్రజలు పాపం జిల్లాలో, రాష్ట్రంలో నన్ను అభిమానించేవాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదాలే నేను ఇప్పటిదాకా రాజకీయాల్లో కొనసాగలిగిన.